పెట్టుకున్నారంట మీ గురించి. అండ్ దేని గురించి ఏంటి అనేది చూద్దాం అనుకున్నాను. సో చూసేద్దాం. ఏం హోప్ పెట్టుకున్నారు మా వ్యూవర్స్ పర్సన్? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ యాక్యురేట్ రీడింగ్. వావ్, ఫ్రెష్ స్టార్ట్ అనేది ఈ పర్సన్ మీతో కొత్త ప్రారంభం అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్నట్టుగా ఎనర్జీ చూపిస్తుంది. బికాస్ ఇక్కడ మీరు ఈ పర్సన్కి ఏమిస్తారు, ఎంత చేస్తారు అనే విషయం పక్కన పెడితే మీలో మీకు మిమ్మల్ని హీలింగ్ చేసే గుణాలు ఉన్నాయి అనేది ఈ పర్సన్ అనుకుంటూ ఉన్నారు. అండ్ మీరు ఇంటెలిజెంట్ ఫోకస్డ్గా ఉంటారు. అండ్ మీ వాల్యూ, మీ వర్త్ అనేది మీకు తెలుసు. సో ఎప్పుడైతే మీకు తెలుస్తుందో మీరు ఇతరులను కూడా అలానే వాల్యూ అండ్ ప్రేమతో మీరు వ్యక్తుల్ని కూడా హీల్ చేస్తారు అనేది ఈ పర్సన్ మీ గురించి. ఓ నాయన, ఎంత లోతుగా ఆలోచించారా? ఓకే, యూనివర్స్ వై దే ఆర్ హోపింగ్ విత్ మై వ్యూవర్స్. ఇక్కడ ఈ పర్సన్కి సీక్రెట్గా మిమ్మల్ని అడ్మైరేషన్ అని చేస్తున్నారు. ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ పర్సన్ మిమ్మల్ని సీక్రెట్గా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు, స్పైయింగ్ చేస్తూ ఉన్నారు, మీ గురించి విషయాలని తెలుసుకుంటూ ఉన్నట్టుగా ఎనర్జీ చూపిస్తూ ఉంది నాకు. ఇప్పుడు మీరు ఈ పర్సన్కి కొత్తగా కనిపిస్తూ ఉండొచ్చు ఖచ్చితంగా. అండ్ మీ గురించి సమ్ న్యూ థింగ్స్ని కూడా మీరు ఏదైనా మీ లైఫ్లో మీరు కొత్త జాబ్ని సాధించి ఉండొచ్చు, మీ లైఫ్లో మీరు గ్రో అవుతూ ఉండొచ్చు ఖచ్చితంగా. సో ఇవన్నీ వీళ్ళ పర్సన్స్ తెలుసుకొని కొంచెం ఎగ్జైట్గా ఫీల్ అవుతున్నట్టుగా ఎనర్జీ చూపిస్తూ ఉంది నాకు. ఓకే, అండ్ దేని గురించి హోప్? ఈ పర్సన్ మీకు ఇందాక మన దగ్గర వీడియోలో కూడా ఇది వచ్చింది. ఎస్, ఈ పర్సన్ మీతో రిలేషన్షిప్ అనేది బ్యాలెన్స్కి తెచ్చుకోవాలి అని అయితే అనుకుంటూ ఉన్నారు. బికాస్ ఈ పర్సన్ పాస్ట్లో మీ థింగ్స్, పొరపాట్లు, తప్పులు వాళ్ళు చేసి మీ పైన బ్లేమింగ్ చేసేసి మీ పైన నెట్టి వేసి వెళ్ళిపోయిన సిచ్యువేషన్స్ని మీరు చూసి ఉండాలి ఖచ్చితంగా. అండ్ ఈ పర్సన్లో కొంచెం రిగ్రెట్ ఫీలింగ్ కూడా ఉండాలి. సో అందుకే మళ్ళీ ఈ పర్సన్ తనంతట తానే మీతో రిలేషన్ అనేది బ్యాలెన్స్ తెచ్చుకోవాలి అని అనుకుంటూ ఉన్నారు. ఎస్, ఈ విషయాన్ని మీకు కాల్ ఆర్ టెక్స్ట్ కానీ ఏదో ఒకటి చేయాలి. అండ్ అట్లీస్ట్ మీతో డైరెక్ట్గా అయినా కూడా మాట్లాడే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంది. ఈ పర్సన్ అయితే విషయాన్ని చెప్పాలి అని అయితే అనుకుంటూ ఉన్నారు. ఓకే, లాస్ట్ కార్డ్. ఎస్, ఈ పర్సన్ అయితే ఇప్పుడు మీ ఎనర్జీలో వీళ్ళు ట్రాప్ అవుతున్నారని చెప్పొచ్చు ఖచ్చితంగా. మీ ఎనర్జీ అనేది మీ పర్సన్ని లాగుతూ ఉంది మీ వైపుగా. అండ్ ఈ పర్సన్ కూడా మీరు యాక్సెప్ట్ చేస్తారు మళ్ళీ అని అయితే అనుకుంటూ ఉన్నారు. ఓకే, ఎవరికైనా పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ అండ్ క్యాండిల్ మ్యాజిక్ స్పెల్స్ కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి.